హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, వాట్సాప్లో ఏంటంటే మనం ఎవరిదైనా కాంటాక్ట్ యాడ్ చేసుకోలేదు అనుకోండి, వాళ్ళకు మెసేజ్ చేయలేము. అంటే జనరల్గా మనం మెసేజ్లు చేస్తూ ఉంటాం చూసారా, కాల్స్ చేస్తాం. కాల్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ వాళ్ళ నెంబర్ టైప్ చేసి సెండ్ చేసేస్తాం. అలాగే కాల్ చేయాలన్నప్పుడు వాళ్ళ నెంబర్ మన దాంట్లో యాడ్ లేకపోయినా డైల్ చేసి మనం ఏంటంటే కాల్ చేస్తూ ఉంటాం. అటువంటి ఫీచర్ ఏంటంటే మనకు వాట్సాప్లో లేదు. ఓకే, అంటే మనం కంపల్సరీ వాళ్ళని యాడ్ చేస్తే వాళ్ళ నేమ్ అనేది మనకు కాంటాక్ట్ లిస్ట్లో కనిపిస్తే వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో అక్కడ నుంచి మెసేజ్ సెండ్ చేస్తుంది. అలా కాకుండా చూడండి, మీరు డైరెక్ట్ మెసేజ్ సెండ్ చేయాలనుకోండి వేరే వాళ్ళ నెంబర్ యాడ్ చేయకున్నా కూడా. ఓకే, సో దానికోసం మీకు ఈ వాట్స్ మీ అనే ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామందికి డిస్క్రిప్షన్ అంటే తెలియట్లేదు. ఒకవేళ మీరు మొబైల్లో ఓపెన్ చేశారనుకోండి, మొబైల్లో ఆ వీడియోని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడే మీకు ఈ డాట్ కనిపిస్తుంది. ఏదంటే ఈ డాట్ కనిపిస్తుందా, దీన్ని ట్యాప్ చేయండి ఒకసారి. ఓకే, దీన్ని ట్యాప్ చేస్తే చూడండి మీకు ఇక్కడ లింక్ అని కనిపిస్తుందా, ఇదే లింక్. ఓకే, చాలామంది ఏంటంటే ఈ డాట్ని ట్యాప్ చేయకుండా డిస్క్రిప్షన్ ఏంటి అంటే అదేంటి అని నన్ను అడుగుతూ ఉంటారు. సో చూడండి, చాలా సింపుల్. దాన్ని ట్యాప్ చేసేసి మీరు దీన్ని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకున్నారంటే డైరెక్ట్ మిమ్మల్ని ఇది చూడండి ప్లే స్టోర్లోకి తీసుకెళ్ళింది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు చూడండి, మనం వాట్స్ మీ అనే దాన్ని ఓపెన్ చేద్దాం. వాట్స్ మీ అనే దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని కంట్రీ కోడ్తో సహా టైప్ చేయండి. ఓకే, వాళ్ళ ఏ కంట్రీ కోడ్ ఉంటే ఆ కంట్రీని టైప్ చేయండి, కంట్రీ కోడ్ని టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నా నెంబరే టైప్ చేసుకుంటాను. మీరు ఎవరిదైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెంబర్ అనేది నా కాంటాక్ట్లో యాడ్ అయ్యలేదు, అయినా కూడా నేను ఏంటంటే డైరెక్ట్ వీళ్ళకి మెసేజ్ చేయొచ్చు అన్నట్టు. ఎవరిదైనా కానివ్వండి. ఓకే, మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ చాట్ అంటే డైరెక్ట్ మీకు ఫేస్బుక్ అనేది వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో చూడండి, నా నెంబర్ అనేది నాకే ఓపెన్ అయిపోయింది. నేను దీన్ని యాడ్ చేయలేదు. చూడండి, పైన డైరెక్ట్ నేమ్ కనిపించకుండా నెంబర్ కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా ఎవరికి కావాలంటే వాళ్ళకు మెసేజ్ చేసేయచ్చు యాడ్ చేసుకోకుండా. ఓకే, సో నాకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా అనిపించింది, యాడ్ చేయకుండా మెసేజ్ పంపించడం అనేది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.